अभी మనకి వచ్చిన సమాచారం 6:15 మధ్యలో 6:16 మనకి 6:17 మొబైల్ రేట్లు స్టార్ట్ అయిపోయింది. దాంతోపాటే మన సిటీలో నియర్ బై ఉన్నటువంటి 25 మినిట్స్ కూడా ఓపెన్ కూడా పంపించినాం కానీ దాన్ని ఇక్కడ వాడాల్సిన అవసరం పడలేదు. ఎంతమంది ఉన్నారు సార్ మొత్తం ఇంటిలో? మన ఇన్మేట్స్ తోటి మాట్లాడిన ప్రకారం టోటల్ 21 మంది ఉన్నారు. 21 మందిలో 4 రూఫ్ టాప్ నుంచి బయటకు వచ్చారు. 17 మంది ఎవరైతే ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నారో వాళ్ళు స్మోక్ ఇంజరీ తోటి అన్కాన్షియస్ స్టేట్లో ఉన్నారు. ఫైర్ డిపార్ట్మెంట్ సిబ్బంది బ్రీతింగ్ మాస్క్ తీసుకొని వాళ్ళని బయటకు తీస్తారు. అది డీటెయిల్స్ సార్. ఇప్పుడు వచ్చేటప్పుడు పొజిషన్ ఎట్లా ఉంది ప్రధానంగా ఇక్కడ ఇండస్ట్రీ కానీ ఇక్కడ పనిచేసే వాళ్ళని ఇక్కడ ఉన్నటువంటి ఎలక్ట్రికల్ మెయిన్స్ ఏదైతే ఉందో రెగ్యులర్గా స్పార్క్స్ వస్తాయని చెప్పడం జరిగింది. దాంతోపాటు అక్కడ ఉన్న పరిస్థితిని బట్టి మెయిన్ ఏరియాలోనే ఫైర్ ఇన్సిడెంట్ జరిగింది. ఎందుకంటే చుట్టుపక్కల ఉన్నటువంటి షాప్స్ అన్నీ కావడం జరిగింది. మెయిన్ ఏరియాలోనే వీళ్ళు మొత్తం వుడెన్ ప్యానలింగ్ చేశారు. అది కూడా ఒక కారణం అయింది. గ్యాస్ సిలిండర్ ఒకటి తీసుకెళ్ళారు, ఏమన్నా దానివల్ల ఇక్కడ రాకపోలేదు. ఫైర్ అధికారులు ఏం చెప్తారు మనం ఇన్స్ట్రక్షన్ చేస్తున్నాము. సో దాంతోపాటే ప్రతి కమ్యూనిటీ, ప్రతి హ్యాబిటేషన్లో కూడా మనము అవేర్నెస్ క్యాంపెయిన్ చేస్తాము. లాస్ట్ ఇయర్ మోర్ దాన్ 9,000 క్యాంపెయిన్స్ మనము ఆర్గనైజ్ చేయడం జరిగింది. అంతేకాకుండా నాన్ హైరేజ్ బిల్డింగ్స్లో ఎక్కడైతే ఏరియాలో వచ్చినప్పుడు ఈ క్యాంపెయిన్లో వాళ్ళు స్వతహాగా కొన్ని ప్రికాషన్స్ తీసుకోవాలని చెప్తారు. సో ఇది సపరేట్గా మనం ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం ఏమి లేదు. నేషనల్ బిల్డింగ్ కోడ్లో ఏ టైప్ ఆఫ్ బిల్డింగ్ ఏ విధంగా ప్రికాషన్స్ తీసుకోవాలనేది ఉంటుంది. దాని ప్రకారం చేసుకోవాలి. మెయిన్లీ ఏంటంటే స్మాలెస్ట్ థింగ్ ఇట్లాంటి షాప్ అండ్ రెసిడెన్షియల్ ఏరియాలో ఉన్నప్పుడు స్మూత్ డిటెక్టర్స్ కానీ ఫైర్ ఎక్స్టెన్షన్స్, ఫైర్ అలారం ఇట్లాంటివి పెట్టుకోగలిగితే ఇట్ డజంట్ కాస్ట్ మనీ, బట్ అట్లీస్ట్ అలారం